హాయ్ ఫ్రెండ్స్, చుక్క కూర ఉల్లి కారం ప్రిపేర్ చేసుకుందామండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సింపుల్ ప్రాసెస్లో టేస్టీగా చేసుకుందామండి. ముందుగా చుక్క కూర శుభ్రంగా కడిగేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి ఆనియన్లు, వెల్లుల్లి రెబ్బలు, పసుపు, కారం, ఉప్పు వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి. ఇంకా స్టవ్ వెలిగించేసి ముందుగా బాండి పెట్టి ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అన్నీ వేసేసుకోవాలండి. అవన్నీ వేగిన తర్వాత మిక్సీ పట్టుకున్న ఆనియన్ కారాన్ని అయితే వేసేసుకొని వేయించుకోవాలండి. ఇదంతా బాగా వేగిపోవాలండి. చూసారు కదా, ఈ విధంగా ఆయిల్ అయితే పైకి తేరిన తర్వాత చుక్క కూర వేసేసుకోవాలి. చుక్క కూర వేసిన తర్వాత మూత పెట్టేసుకుంటే ఈ విధంగా వాటర్ అయితే వస్తుందండి. తర్వాత మూత తీసి ఒకసారి అంతా కలుపుకోవాలి. చూసారు కదండి, ఎంతో టేస్టీ అయిన చుక్క కూర అయితే రెడీ అయిపోయింది. లాస్ట్లో ధనియాలు, జీలకర్ర వేయించిన పౌడర్ వేసుకుని ఒకసారి అంతా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. టేస్ట్ అయితే చాలా బాగుంది.